డి మధు గారు నిర్మాతగా, సంపత్ నంది గారి బ్యూటిఫుల్ క్రియేటివ్స్తో, అశోక్ తేజ గారి డైరెక్షన్లో, అజ్నేష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సౌందర్ రాజన్ గారు డిఓపిగా, అవినాష్ గారి ఎడిటింగ్తో, రాజీవ్ నాయర్ గారి ఆర్ట్ వర్క్తో, ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారు ఆయన కూడా, రాజీవ్ నాయర్ గారి ఆర్ట్ వర్క్తో మన ముందుకు రాబోతున్నటువంటి ఫెంటాబ్యులస్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ అటు శివశక్తికి అలాగే భయంకరమైనటువంటి ప్రేతాత్మకి మధ్యలో జరిగినటువంటి సంఘర్షణని చూపిస్తూ ఏప్రిల్ 17న విడుదలవబోతున్న ఓదెలా 2 మనందరికీ ఇష్టమైన మిల్కీ బ్యూటీ అండ్ ద వెరీ వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ తమన్నా భాటియా శివశక్తిగా నటించిన, ఇంకొక పక్కనేమో వశిష్ఠ అండ్ సింహ గారు హూ ఇస్ వెరీ పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ద కన్నడ ఇండస్ట్రీ, మనకి తెలుగులో కూడా కేజీఎఫ్ ద్వారా సుపరిచితుడు. వశిష్ఠ అండ్ సింహ గారు ఆ భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని దాల్చిన ప్రేతాత్మగా మన ముందుకు కనిపించబోతున్నా. అండ్ హెబ్బా పటేల్ ద వెరీ వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్, ఆల్సో మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఓదెలా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రీ రిలీజ్ ఈవెంట్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ బ్యూటిఫుల్ గార్జియస్ తమన్నా గారు. హ్యాపీ డేస్ అనేటువంటి సినిమాతో ఆవిడ పర్మనెంట్గా మన గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇక 100% లవ్ సినిమాతో ఇన్ఫాచ్యుయేషన్ డైలాగ్ అక్కడే కాదు, చాలామంది ఆవిడ కోసం బయట కూడా చెప్పుకున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. F2 F3 సినిమాలతో మనల్ని కడుపుబ్బా నవ్వించారు. సైరా నరసింహారెడ్డి సినిమాతో ఒక ఇన్స్పిరేషన్ని కలిగించారు. అండ్ ఇప్పుడు మనకి ఈ ఓదెలా 2 సినిమాతో శివశక్తిగా కనిపించబోతున్నటువంటి తమన్నా గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. తమన్నా గారు, తమన్నా గారు, వెరీ వెరీ వార్మ్ హార్టీ వెల్కమ్ టు యూ. హౌ ఆర్ యూ డూయింగ్? ఒక పక్కన పాత్రలతో, ఇంకొక పక్కన పాటలతో, రెండింటితోనూ మాకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉన్నటువంటి తమన్నా గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. శివశక్తిగా చూడబోతున్నాము ఆన్ ఏప్రిల్ 17th ఇన్ థియేటర్స్ ఓదెలా 2. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. మీడియా వారికి, వచ్చిన గెస్ట్లకి, యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దగా మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేశాను. లాస్ట్ 3-4 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాను. శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ విషింగ్ అస్. తమన్నా, థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. అక్కడ షూట్ చేసి, అక్కడ నుంచి 3 hours ట్రావెల్ చేసి, మళ్ళీ చాపర్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఫంక్షన్ రావడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. టీజర్, దీనికి సంబంధించి టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, 4-5 స్టిల్స్ వచ్చినాయి. కానీ బజ్ చూస్తేనేమో భయం వేస్తుంది. మధు గారు అంటున్నారు దిష్టి. ఆ దిష్టి సంగతి నాకు తెలియదు, కానీ అందరి దృష్టి మాత్రం ఈ సినిమా వైపు మళ్ళింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది. దీని అంతటికీ కారణం దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు, మీడియా ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా ఒకటి కాదు అందరూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్న శేఖర్ అన్న, వంశీ అన్న, మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు, ఇంత అసలు టాకే లేదు. చాయ్ బిస్కెట్ అనురాగ్ గారు, మీ టీం, మీ అందరికి కూడా. ఎందుకంటే ఇంతకుముందు యాక్టర్స్ గురించి అంతా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఈరోజు థ్యాంక్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను. డిజిటల్ మీడియాతో పాటు 24 గంటలు మా ఆఫీస్లో ఉండి అన్నీ సమకూరుస్తున్న రమేష్, శ్రీరామ్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్లో డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారా? ఇక్కడ అందరూ రండి, అందరు పైకి వచ్చేసేయండి, ఫాస్ట్గా రండి. మళ్ళీ ట్రావెల్ చేయాలి తమన్నా. ఇలాంటి సినిమా చేసేటప్పుడు చాలా రీసెర్చ్ వర్క్ అవసరం అండి. మనం అంతకుముందు 5 పాటలు 5 ఫైట్లు ఇలా వెళ్ళిపోయాము, కానీ దీనికి వెళ్తేనేమో చాలా పెద్ద విషయాలున్నాయి ఇందులో. ఆ రీసెర్చ్ వర్క్కి నాకు కావాల్సిన పుస్తకాలు కానీ, నాకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చేవాడు. ఇతనే కాదు, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఏ తప్పులు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఏదైనా డైలాగ్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళు. అలాగే రాజశేఖర్, ప్రణయ్, రమేష్,
అనురాగ్, గణేష్, బాలాజీ, విక్రమ్ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను అనుకున్న ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి వీళ్ళందరి కారణం. వీళ్ళతో పాటు అశోక్ కూడా. అశోక్ చూడడానికి సైలెంట్గా ఉంటాడు, ఏం చెప్పినా డూడు బసవన్నలాగా ఉంటాడు, కానీ వెరీ పాజిటివ్ సోల్. నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరగాలని నేను ఓదెల ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను, తప్పకుండా నీకు మంచిగా జరుగుద్ది అంతే. మధు గారు, ఇంకా మీ గురించి ఏం చెప్పాలి? సుమ గారే నాకంటే ఎక్కువ చెప్పేస్తారు మీ గురించి, చెప్తూనే ఉన్నారు మైక్ దొరికిన ప్రతిసారి. నేను కూడా చెప్పాలి, మీరు లేకపోతే, జనరల్గా అంటారు కథ లేకపోతే సినిమా లేదని, కానీ ఈ కథ కూడా మీరు లేకపోతే లేదు. మీ వల్లే ఈరోజు ఈ జర్నీ సాధ్యం అయింది. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ రాబోతూ ఉంది, మనం అందరం చూడబోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్కి వస్తే సౌందర్ రాజన్ నీ గురించి చెప్పిన దిష్టే తగులుతుంది, ఎందుకంటే మనది 10 ఏళ్ళ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సౌందర్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్. యు ఆర్ ఆల్వేస్ విత్ మీ, అలాగే కంటిన్యూ అవుదాం మనం. అజనీష్ గారు, నాకు తెలుసు ఇందాక కూడా మీరు మాట్లాడారు 8th రీల్లో ఏదో కరెక్షన్ ఉంది, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని. మీరు రాకపోయినా మీ వైబ్ ఇక్కడ వినిపిస్తుంది. అజనీష్ గారు చేయండి, రేపు వస్తానన్నారు, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఓకే చేసినా మీరు ఓకే చేయట్లేదు, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఏ సినిమాలకైనా నా టార్చర్ భరించేవాళ్ళు, ఈసారి మీ టార్చర్ నేను భరిస్తున్నా. అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ నాయర్, అవినాష్, ఎడిటర్ అవినాష్. ఇంకెవరినైనా మర్చిపోతే మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ చెప్తా, ఎవరిని మర్చిపోకుండా మాట్లాడతా. సో ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, అందరు యాక్టర్స్కి, నాగమహేష్ గారు, వంశీ, అక్కడున్న ఫైట్ మాస్టర్ కృష్ణరాజు గారు, అండ్ వెంకట్, వశిష్ఠ గారు, మనం ఇంకా మాట్లాడుకుందాం. యాక్టర్స్ అందరికీ, శిరీష అందరికీ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంది ఒకటే, ఏ సినిమా అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక జాన్రాలో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, ఇది మిస్టిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ, సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఉండబోయే సినిమా April 17th. అందరు శుక్రవారం అనుకోవద్దు, థర్స్డే గురువారం రోజు రిలీజ్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు గురువారం అని, ఆ భయాన్ని బయటికి పంపించేలా ఓపెనింగ్ ఇద్దాం. థర్స్డే రోజు April 17th రోజు సినిమాకి రండి, తప్పకుండా మిమ్మల్ని ఎవరిని సినిమా డిసప్పాయింట్ చేయదు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు. అండ్ యాజ్ యూ సెడ్, సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. అండ్ April 17th థర్స్డే, గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే కాదు, థర్స్డే తప్పకుండా సినిమా థియేటర్స్కి వెళ్ళి మనం ఓదెల 2 సినిమాని చూద్దాము. ఇక ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చేసినటువంటి మా శర్వానంద్ గారి గురించి ఏం చెప్పమంటారు? ఇండస్ట్రీలోనూ అలాగే ఇండస్ట్రీ బయట కూడా ఏవి వద్దా, అందుకని ఏవి చేయలేదు, మ్యాషప్ వీడియో చేసాం. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో ఎక్స్ప్రెస్ రాజా అయినా, రన్ రాజా అయినా, సైలెంట్ క్యారెక్టర్ అయినా, వైలెంట్ క్యారెక్టర్ అయినా 100% డెడికేషన్తో చేస్తూ ఇండస్ట్రీలోనూ ఇండస్ట్రీ బయట అందరికీ బంధువులాగా ఉండేటువంటి మా శర్వానంద్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూడండి. వచ్చినందుకు, మమ్మల్ని విష్ చేయడానికి థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఆలస్యం చేయకుండా ఇరువురిని ఒకటేసారి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. శివశక్తిగా ఇందులో కనువిందు చేయబోతున్నటువంటి తమన్నా గారిని, అండ్ అలాగే ఈరోజు మా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన మా చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వంశీరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీరావు గారు, పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మ్యూజిక్ కొంచెం లో చేయండి.
ఓకే, సో ఇప్పుడు ఓదెలా 2 సినిమాతో ఒక కంప్లీట్ డిఫరెంట్ అవతార్లో మనకి కనిపించబోతున్నటువంటి తమన్నా గారు మాట్లాడే ముందు కరెక్షన్స్. ఆ కరెక్షన్స్లో ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన దగ్గర నుంచి నా వెనకాల వెన్నంటే ఉంటూ ఒక ఫాదర్లో నన్ను ఎంకరేజ్ చేసి మా రాధామోహన్ గారు థ్యాంక్ యూ, మళ్ళీ వచ్చినందుకు విష్ చేయడానికి థ్యాంక్ యూ రాధామోహన్ గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే కూడా మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడేసుకుందాం మిగిలినవన్నీ కూడా. తమన్నా గారు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ April 17th ఇన్ థియేటర్స్ ఇన్ దిస్ న్యూ అవతార్ అండి, కంప్లీట్గా డిఫరెంట్గా. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టామీ ఫ్యాన్స్కి పెద్ద పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ప్రెస్ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. 17th April థియేటర్స్లో ఆల్ ఇండియా వస్తున్నాము. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. నేను ఈ సినిమా నిజంగా సంపత్ గారు, మధు గారు కోసం ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ 20 years ఐ వర్క్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్, మెనీ డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ సెటప్స్. కానీ ఇంత ప్యాషన్తో, ఇంత ప్రేమతో చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఓదెలా 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఎంతో డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. You guys have made this happen and it is a very very special film in my career. నాకు ఒక విషయం తెలుసు, వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడడానికి నేనైతే 17th April డెఫినెట్గా వెయిట్ చేస్తాను. బికాజ్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఇంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలో ఎలా ఉంటారు. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్, the release got decided very very quickly. I haven't seen the film yet, so I also am going to be very very excited. అంటే ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఒక చిన్న పీస్ కూడా చూపించినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాజ్ నేనేం చూడలేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ మధు గారు, ఇది యాక్చువల్లీ ఇట్స్ యువర్ బేబీ. అండ్ మీరు నిజంగా దీన్ని ఎంత కేర్తో, ఎంత ప్రతి ప్రమోషన్ ఇంత మెమరబుల్గా చేసేసారు మాకు. అండ్ ఐ నో దిస్ విల్ ఐ హోప్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ నేను ప్రెస్తో కలుస్తాను అండ్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. బట్ ఐ రియలీ వాంట్ టు జస్ట్ టెల్ ఎవ్రీబడి, ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ 17th April. అండ్ శర్వనంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ప్రీ-రిలీజ్ event. It's so nice to see a fellow colleague coming and supporting a film like this. అది చాలా రేర్గా జరుగుతుంది అండ్ ఇట్స్ జస్ట్ వెరీ నైస్. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ ఎప్పుడు మీట్ అవ్వలేదు, పని చేయలేదు, కానీ ఐ రియలీ హోప్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సంపత్ గారు ఇన్ యువర్ నెక్స్ట్ ఈజ్ యాజ్ అడిక్టివ్ యాజ్ ఇట్ has been for me. I'm on the 4th film. I hope you also have many many wonderful experiences with him and hopefully we work on something fun together. I think Saundarraj sir ivala raledu. He's our cinematographer, a wonderful technician. I know him almost as long as I know Sampath, and they just are, they're like, it's like parts of a body. That's how Saundar sir is for us. And Ajneesh sir ichina ee cinema ki soul anochu, because music ane anakodadu. Ilanti cinema ki ay nijanga soul icharu. So I'm very very excited that he's a part of our film. And I hope మీకు ఈ సినిమా నచ్చుతుంది. I think అవినాష్ సార్, అవినాష్ గారు, మీరు మీట్ అవ్వండి నాకు ఈ ఈవెంట్ తర్వాత. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. అండ్ ఎస్, ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఆల్ యువర్ రియాక్షన్స్ ఆన్ ద 17th April. తమన్నా గారు, వైండప్ చేసే ముందు మీతో ఒక క్వశ్చన్. మీకు గనక నిజంగానే సూపర్ పవర్ ఏమైనా వచ్చిందంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
సుమా గారు, మీకు నాకు మీరు అగ్రీ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఎంత కావాలో తినాలి, కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు. అలాంటి సూపర్ పవర్ ఉంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీకు కావాలా అలాంటి సూపర్ పవర్? నాకు కూడా కావాలి ఆ సూపర్ పవర్. మనం అందరికీ కావాలి. అయినా మీరు చేసేటువంటి డాన్సులకి ఇంకా వేరే సూపర్ పవర్స్ ఎందుకండి? యు ఆర్ ఓన్లీ అ సూపర్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా గారు ఫర్ బీయింగ్ యూ. అండ్ ఎస్, ఇక ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు అవర్ శర్వానంద్ గారు. శర్వా గారు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నా కోడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడంగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషులు పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్, సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఒక ఎడిక్షన్ లాగా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ 4 సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ సో థ్యాంక్ యూ సంపత్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తమన్నా గారు, we didn't get a chance to work with each other, but I hope we work. And నిజంగా ఇలాంటి తమన్నా గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు, ఐ మీన్ హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ ఒక 2 decades స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పుడు కూడా ఇలా చేసి, ఒక బయట నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో, అంటే మాల్ కెమెరామెన్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి, మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంట కదా చీఫ్ గెస్ట్గా, మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని. సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, ఎవరు ఊహించరు. ఐ థింక్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అదిరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సో బికాజ్ కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ ఆడియన్స్, ఎందుకంటే నాకు వెళ్ళాలని, సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ April 17th వెళ్దామని ఫిక్స్ అయ్యారని. అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, మధు గారు and the entire team, wish them all the best. And especially ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే, ట్రైలర్ చూడగానే నచ్చింది, టీజర్ చూడగానే సౌందర్రాజ్ గారి విజువల్స్ ఫెంటాబులస్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ లైక్ గుడ్ సక్సెస్. మంచి సినిమా చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శర్వానంద్ గారు, ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ అలాగే తమన్నా గారికి ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ మధు గారికి, సంపత్ నంది గారికి, అందరికీ కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ శివుడిని. అండ్ శివభక్తులు వీళ్ళందరూ కూడా April 17th థియేటర్స్లో కలుద్దాము మనము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వశిష్ఠ గారు, అశోక్ తేజ గారు అండ్ ఎవ్రీబడి. ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అజనీష్ లోక్నాథ్ గారు ఫర్ గివింగ్ సచ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఎడిటర్ అవినాష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. సౌందరరాజన్ గారు, ద డిఓపి గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాం. రాజీవ్ నాయర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ టూ అండ్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ తమన్నా గారు అండ్ ఎవ్రీబడి, టు ఆల్ తమన్నా గారు ఫ్యాన్స్ టూ. ఇక్కడ తమన్నా గారి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. సో వాచ్ ఓదిలా 2 ఇన్ థియేటర్స్ ఆన్ April 17th. తప్పకుండా కలుద్దాము ఓదిలా 2 సినిమాతో, ద బ్యూటిఫుల్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ మూవీ. శుభరాత్రి ఎవ్రీబడి, గుడ్ నైట్.